హాయ్ ఫ్రెండ్స్, చాలామంది పేషెంట్స్ ఏ ఆయిల్ మంచిది సార్ అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కొంచెం మార్పు చెందుతూ వస్తుంది. ఒకప్పుడు ఒక ఆయిల్ మంచిదన్నారు, ఇప్పుడు ఇంకొక ఆయిల్ మంచిది అంటున్నారు. నేనైతే ఆయిల్స్ గురించి చెప్తాను, ఫైనల్ డెసిషన్ మీరు తీసుకుందరు. కానీ లిక్విడ్ రూపంలో ఉన్న ఫ్యాట్ని ఆయిల్ అంటాం. ఒకప్పుడు ఫ్యాట్లో 2 రకాలు ఉంటాయని, సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్ అని చెప్పేవారు. అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెప్పేవారు. అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆయిల్స్ సాఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పారు. కోకోనట్ ఆయిల్లోను, పామ్ ఆయిల్లోనూ సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుందని చెప్పేవారు. దీన్ని బేస్ చేసుకుని పిఎస్ రేషియో అని ఒకటి క్రియేట్ అయింది. పిఎస్ రేషియో ఎక్కువగా సన్ఫ్లవర్ ఆయిల్లో, సాఫ్లవర్ ఆయిల్లో ఉంటుందని చెప్పారు. సో వాటి కాస్ట్ సడన్గా పెరిగిపోవడం మొదలుపెట్టాయి. తర్వాత ఓకే, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ మంచివే, కానీ మరీ అంత అన్సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకుంటే డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పారు. సో తర్వాత కాలంలో అన్సాచురేటెడ్ ఫ్యాట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయని, మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ అని మళ్ళీ పాలీ అన్సాచురేటెడ్లో ఒమేగా 3, ఒమేగా 6 అని ఉన్నాయని తెలిసింది. సో తర్వాత ఏం చెప్పడం మొదలుపెట్టారంటే సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఈ 3 1:1:1 రేషియోలో ఉండాలని చెప్పారు. సాచురేటెడ్ ఫ్యాట్, ముఫా 1:1:1 రేషియోలో ఉండాలని చెప్పారు. ఇలాంటి రేషియో కొన్ని ఆయిల్స్ ఉండడం గమనించాం. వేరుశనగ నూనెలో గ్రౌండ్నట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, తౌడు నూనె అని అంటాం. ఈ మూడింట్లో ఇవి 1:1:1 రేషియోలో ఉండడం చూసాం. గ్రౌండ్నట్ ఆయిల్, వేరుశనగ నూనె అందరికీ తెలిసిందే. ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కువ కల్తీ అయిపోతుంటుంది. కల్తీ అయిన వేరుశనగ నూనె అయితే మంచిదే. నెక్స్ట్ రైస్ బ్రాన్ ఆయిల్, మీకు ఇప్పుడు మార్కెట్స్లో కనిపిస్తుంది. రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్రైయింగ్కి పనిచేస్తుంది. సేమ్ లైక్ గ్రౌండ్నట్ ఆయిల్ లాగే ఫ్రైస్ అన్నింటికి వాడుకోవచ్చు. ఫ్రై కూడా ఎక్కువ నూనె పీల్చదు రైస్ బ్రాన్ ఆయిల్ అయితే. ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్లో ఒరిజినల్, విటమిన్ ఈ లాంటివి ఉంటాయని స్కిన్కి చాలా మంచిదని అంటూ ఉంటాం. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్, ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు. ఇది చాలా కాస్ట్లీ. ఫస్ట్ ప్రెస్, సెకండ్ ప్రెస్ అని అంటుంటాం. ఎక్స్ట్రా వర్జిన్ అని అంటూ ఉంటాం. ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ చాలా బెస్ట్ అని అంటూ ఉంటారు. అయితే ఆలివ్ ఆయిల్ ఫ్రైస్కి పనిచేయదు, అంతేకాకుండా కాస్ట్లీ. తర్వాత ఒమేగా 3, ఒమేగా 6 కాన్సెప్ట్ చాలా బాగా పెరిగింది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ ఆయిల్స్లో ఎక్కువ ఉంటుందని చెప్పడం మొదలుపెట్టారు. ఫిష్ ఆయిల్ మంచిదే, అయితే వెజిటబుల్ ఆయిల్స్లో ఎందులో ఒమేగా 3 ఎక్కువ ఉంటుంది సార్ అని అడిగితే ఫ్లాక్సీడ్ ఆయిల్లో, క్యాన్యుల్ ఆయిల్లో, సోయాబీన్ ఆయిల్లో ఉంటుందని తెలిసింది. ఫ్లాక్సీడ్ ఆయిల్ అంటే అవిసె గింజ నూనె, క్యాన్యుల్ ఆయిల్ అంటే ఆవ నూనె, నెక్స్ట్ సోయాబీన్ ఆయిల్, వీటిలో ఒమేగా 3 ఎక్కువ ఉంటుందని ఇవి యూజ్ చేయమని చెప్పడం మొదలుపెట్టారు. సో ఇప్పుడైతే ట్రెండ్ ఏం నడుస్తుందంటే ఆయిల్ రొటేషన్. సో ఏ ఒక్క ఆయిల్ని పూర్తిగా మనం నమ్మలేము. ఒక్కొక్క ఫుడ్ ఐటమ్కి ఒక్కొక్క ఆయిల్ వాడండి అని అంటున్నారు. లేదా సపోజ్ ఈ నెల ఒక ఆయిల్ తెచ్చుకున్నారనుకోండి, నెక్స్ట్ నెల ఇంకొక ఆయిల్ తెచ్చుకోండి అని సపోజ్ ఈ నెల సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చుకున్నారు, నెక్స్ట్ నెల పామ్ ఆయిల్ తెచ్చుకోండి, నెక్స్ట్ నెల రైస్ బ్రాన్ ఆయిల్ తెచ్చుకోండి. అలా ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, క్యాన్యుల్ ఆయిల్ అలాంటివి చాలా కాస్ట్లీ. మీరు అఫోర్డబిలిటీ బట్టే తీసుకోవచ్చు. అయితే ఏ ఆయిల్ వాడినా కానీ ఫస్ట్ మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు 5 లీటర్ల బాటిల్ ఇంటికి తెచ్చుకుంటారు, అది ఎన్ని రోజులు వస్తుంది, ఎంతమంది వాడుతున్నారనేది చూసుకోవాలి. ఇది లిమిట్ ఎంత ఉందంటే ఈ 5 లీటర్ల బాటిల్ కనీసం ఇంట్లో 5 మందికి ఒక నెలనే రావాలి. లేదు సార్, ఈ 5 లీటర్ల బాటిల్ ఇద్దరం ఉంటున్నాం, వారంలో అయిపోతుందంటే ఇది కొంచెం మోతాదు ఎక్కువైనట్టే. సో దాన్ని బేస్ చేసుకుని చూసుకోవాలని అంటే ఏ ఆయిల్ వాడినా కానీ ఏదైనా లిమిట్లోనే. ఎందుకంటే మన టోటల్ కెలోరీ ఇంటేక్లో 30% వరకు ఫ్యాట్ అలవెన్స్ ఉంది. 30% వరకు ఫ్యాట్ తీసుకోవచ్చు. ఆ 30%లో ఒక 10% సాచురేటెడ్ ఫ్యాట్కి ఇస్తే, ఒక 10% మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్కి, ఒక 10% పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్కి ఇస్తున్నాం. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆయిల్ యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.